హలో గైస్, ఈ రోజు వీడియోలో సైబర్ సెక్యూరిటీ ట్యూటోరియల్స్ మనం కొన్ని వీడియోస్ చేసుకుంటున్నాం కదా. దాంట్లో ఓఎస్ఐ మోడల్ వర్సెస్ టీసీపీ/ఐపీ మోడల్ గురించి మాట్లాడుకుందాము. సో దీంట్లో ఓఎస్ఐ మోడల్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి అదర్ నెట్వర్క్ మోడల్స్ కూడా అవైలబుల్ ఉండేవి డిఫరెంట్ వెండర్స్ నుండి, లైక్ ఆర్పానెట్ అని, ఎస్ఎన్ఏ అని, ఇలా చాలా ఉండేవి టీసీపీ/ఐపీ మోడల్ కి ముందు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఇన్కంపాటబిలిటీ. అంటే రెండు మెషిన్స్ ఉన్నాయనుకోండి, అవి రెండు డిఫరెంట్ నెట్వర్క్ మోడల్స్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మెషిన్ ఆర్పానెట్ కి సపోర్ట్ చేస్తుంటే ఈ మెషిన్ ఆర్పానెట్ ఉన్న మెషిన్స్ తో మాత్రమే కమ్యూనికేట్ చేయగలుగుతుంది. ఒకవేళ ఈ డివైస్ ఆర్పానెట్ కి సపోర్ట్ చేసి ఇది ఎస్ఎన్ఏ కి సపోర్ట్ చేసింది అనుకోండి, ఆ రెండు కమ్యూనికేట్ చేయలేవు. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ డిఫరెంట్ గా ఉంటుంది వాళ్ళ నెట్వర్క్ మోడల్స్ లో. సో డివైజెస్ కి కమ్యూనికేషన్ జరగాలి అంటే అన్ని ఒకే మోడల్స్ కి సపోర్ట్ చేయాలన్నమాట. అందుకే ఓఎస్ఐ మోడల్ ని ప్రపోజ్ చేశారు, మల్టీ వెండర్స్ కి కూడా యూజ్ అయ్యేలాగా. సో ఓఎస్ఐ అంటే ఏంటంటే ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్ట్. ఇది నెట్వర్క్ లో కాన్సెప్చువల్ మోడల్ టీసీపీ/ఐపీ మోడల్ కి ముందు. మెజారిటీ ఆఫ్ నెట్వర్క్ ప్యాకెట్స్ అన్ని కూడా టీసీపీ/ఐపీ ప్రోటోకాల్ సూట్ ని ఫాలో అవుతాయి. సో ఈ టీసీపీ/ఐపీ అనేది 4 లేయర్స్ ఉంటుంది అండ్ ఓఎస్ఐ లేయర్స్ 7 ఉంటాయి. ఇది రిఫరెన్స్ మోడల్ గా ఉపయోగపడుతుంది సెక్యూరిటీ డివైజెస్ కి. ఈ ఓఎస్ఐ మోడల్ అనేది మలీషియస్ నెట్వర్క్ ప్యాకెట్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి. సో ఇక ఓఎస్ఐ మోడల్ గురించి చూస్తే, ఓఎస్ఐ మోడల్ ని 7 లేయర్స్ గా డివైడ్ చేశారు. ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ, అంటే ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క పని చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక మెషిన్ నెట్వర్క్ ప్యాకెట్ ని పంపాలి అనుకోండి కమ్యూనికేషన్ కోసం, అంటే ఒక సిస్టమ్ ఏదైనా ప్యాకెట్ ని జనరేట్ చేస్తే ఈ ఓఎస్ఐ లేయర్స్ టాప్ టు బాటమ్ లేయర్స్ ని ఫాలో అవుతాయి. అంటే అప్లికేషన్ లేయర్ నుండి ఫిజికల్ లేయర్ వరకు. ఒకవేళ సిస్టమ్ ఏదైనా ప్యాకెట్ ని రిఫరెన్స్ చేసుకుంటే, ఒక సిస్టమ్ ఏదైనా ప్యాకెట్ ని జనరేట్ చేయడం అంటే సిస్టమ్ నుండి నెట్వర్క్ లోకి, అంటే మీరు ఏదైనా ఫేస్బుక్ ని రిక్వెస్ట్ చేసినా ఏదైనా జరిగినప్పుడు ఇది ఒక ప్యాకెట్ ని జనరేట్ చేస్తుంది. అప్పుడు ఈ ఓఎస్ఐ లేయర్స్ ఈ టాప్ టు బాటమ్ అప్లికేషన్ లేయర్ నుండి ఫిజికల్ లేయర్ వరకు. ఒకవేళ సిస్టమ్ ఏదైనా ప్యాకెట్ ని రిసీవ్ చేసుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సిస్టమ్ ఉంది, ఈ సిస్టమ్ కి ఏదో ఒక మెయిల్ వచ్చింది అవుట్ సైడ్ నెట్వర్క్ నుండి, అంటే దాని అర్థం ఏంటి, ఈ సిస్టమ్ ఒక ప్యాకెట్ ని రిసీవ్ చేసుకుంటోంది. ఈ ఓఎస్ఐ లేయర్ ఫిజికల్ లేయర్ నుండి అప్లికేషన్ లేయర్ కి అప్పుడు వర్క్ అవుతాయి అనమాట. ఫిజికల్ లేయర్ నుండి అప్లికేషన్ లేయర్. ఈ టేబుల్ చూస్తే 7 లేయర్స్, ఏమేం పనులు, రెస్పాన్సిబిలిటీస్ అనేది అర్థం అవుతుంది. ఫస్ట్ అప్లికేషన్ లేయర్ చూసుకుందాం. సో ఫస్ట్ అప్లికేషన్ లేయర్ గురించి చూసుకుంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక కంప్యూటర్ ఉంది. సో ఇప్పుడు ఒక కంప్యూటర్ నెట్ లో ఏదో ఒక ఇన్ఫోని పంపాలి అంటే ఇక్కడ ఈ కంప్యూటర్ ఒక ప్యాకెట్ ని జనరేట్ చేస్తుంది. అప్లికేషన్ లేయర్ ఏం చేస్తుంది అంటే ఈ అప్లికేషన్ లేయర్ నెట్వర్క్ తో ఇంటరాక్ట్ అయ్యి యాక్షన్స్ ని ఎనేబుల్ చేస్తుంది. అంటే మెయిల్స్ పంపడం, వెబ్సైట్స్ బ్రౌజింగ్, ఫైల్ ట్రాన్స్ఫర్ చేయడం, అలా. సో ఈ అప్లికేషన్ లేయర్ బ్రిడ్జ్ లా యూజ్ అవుతుంది అనమాట. సో ఈ సింపుల్ గా మాట్లాడుకోవాలి అనుకుంటే ఈ అప్లికేషన్ లేయర్ అనేది యూజర్ ఫేసింగ్ అప్లికేషన్ అనమాట. మనం ఇప్పుడు గూగుల్ ఓపెన్ చేస్తున్నాం, లేకపోతే ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నాం, ఏదో ఒకటి ఓపెన్ చేసి మనం జస్ట్ GUI ఇంటర్ఫేస్ ఒక్కటే చూసి మనం చేస్తున్నాం. ఈ అప్లికేషన్ లేయర్ దానికి యూజ్ అవుతుంది. ఈ అప్లికేషన్ లేయర్ బ్రిడ్జ్ లా యూజ్ అవుతుంది యూజర్ ఫేసింగ్ అప్లికేషన్ కి అండ్ నెట్వర్క్ కి. సింపుల్ గా మాట్లాడాలి అంటే ట్రాన్స్లేటర్ లాగా యూజ్ అవుతుంది అనమాట. మీ కంప్యూటర్ వేరే కంప్యూటర్ తో మాట్లాడడానికి. సపోజ్ ఈమెయిల్స్ గానీ, వీడియోస్ గానీ ఏమైనా పంపాలి అంటే నెట్వర్క్ లో ప్యాకెట్స్ కింద డివైడ్ చేసి పంపుతుంది. కమ్యూనికేషన్ ని మేనేజ్ చేయడానికి సెషన్స్ ని ఓపెన్ చేసి డేటా కరెక్ట్ గా చేరిందా లేదా చూస్తుంది. డేటా కరెక్ట్ గా వెళ్ళాక ఆ కనెక్షన్స్ ని క్లోజ్ చేస్తుంది అనమాట. ప్యాకెట్స్ అంటే మీకు అందరికి తెలిసే ఉంటుంది. మనం ఇప్పుడు కంప్యూటర్ లో మనం ఇప్పుడు ఏదో ఒక వీడియోని పంపించాం అనుకోండి త్రూ మెయిల్ ద్వారా ఏదైనా గానీ, అది ఒక లెంత్ వరకు మాత్రమే తీసుకుంటుంది అనమాట. అది దాటితే అది ప్యాకెట్స్ కింద కన్వర్ట్ చేసుకొని చిన్న చిన్న ప్యాకెట్స్ కింద అది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఆ ప్యాకెట్స్ కూడా ఇన్ ఆర్డర్ లో ఉండేలాగా చూసుకోవడానికి ఈ ఓఎస్ఐ లేయర్స్ అన్ని ఉపయోగపడతాయి. సో ఈ లేయర్స్ వెళ్లే కొద్దీ మీకు అర్థం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రెజెంటేషన్ లేయర్. డిఫరెంట్ కంప్యూటర్స్ కి డిఫరెంట్ డేటా లాంగ్వేజెస్ ఉంటాయి. ఈ లేయర్ ఏం చేస్తుంది అంటే ట్రాన్స్లేటర్ లా యాక్ట్ చేస్తుంది అనమాట. డేటా లైక్ టెక్స్ట్ గానీ, ఇమేజెస్ గానీ, వీడియోస్ గానీ వాటిని యూనివర్సల్ ఫార్మాట్ లోకి మారుస్తుంది ఈ ప్రెజెంటేషన్ లేయర్. అంటే రెండు మెషిన్స్ కి అర్థం చేసుకునేలాగా అనమాట. సో డేటాని పంపే ముందు ఎన్క్రిప్ట్ చేసి పంపుతుంది ఇది, అండ్ అది కరెక్ట్ గా చేరాక వేరే కంప్యూటర్ కి డీక్రిప్ట్ అవుతుంది. సో ఏ కంప్యూటర్ అయితే డేటాను రిసీవ్ చేసుకుందో అది మాత్రమే క్రాక్ చేయగలదు. సింపుల్ గా ప్రెజెంటేషన్ లేయర్ గురించి చెప్పాలి అంటే స్మూత్ కమ్యూనికేషన్ జరిగేలా చూసుకుంటుంది అనమాట. 2 కంప్యూటర్స్ కి ఫార్మేట్ చేసి, ట్రాన్స్లేట్ చేసి, సెక్యూర్ చేసి. అండ్ సెషన్ లేయర్. నెక్స్ట్ ఈ సెషన్ లేయర్ ఏంటి అంటే మీరు ఒక కాల్ లో ఉన్నారనుకోండి, గంట పై నుండి, అంటే లాంగ్ కాల్ ఇది. ఈ సెషన్ లేయర్ అది స్టేబుల్ గా ఉంచుతుంది మీకు మాట్లాడటం అయ్యే వరకు కూడా. సో మీకు మాట్లాడడం అయ్యాక అది
కట్ అవుతుంది. ఇది అప్లికేషన్స్ లో జరిగే ఎంటైర్ కన్వర్జేషన్స్ ని మేనేజ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు కాల్ అయిపోయింది, కాల్ కట్ చేశారు మీరు. సో ఈ సెషన్ లేయర్ గుర్తు పెట్టుకుంటుంది ఎక్కడ ఆపారు అని. ఇది చెక్ పాయింట్స్ ని క్రియేట్ చేస్తుంది అనమాట డేటా ట్రాన్స్ఫర్ అండ్ ఫ్లో కంట్రోల్ చేస్తుంది ట్రాఫిక్ పోలీస్ లాగా. అంటే ఈ సెషన్ లేయర్ అప్లికేషన్స్ లో జరిగే డేటా ఫ్లో ని మేనేజ్ చేస్తుంది. లైక్ ట్రాఫిక్ పోలీస్ ట్రాఫిక్ ని ఎలా కంట్రోల్ చేస్తాడో ఇది కూడా నెట్వర్క్ లో డేటా కరెక్ట్ గా ఆర్డర్ లో లైన్ లో వెళ్తుందా లేదా, దారి తప్పకుండా అనేది ఈ సెషన్ లేయర్ చూసుకుంటుంది. అండ్ ఇంకా ట్రాన్స్పోర్ట్ లేయర్. ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ ఏంటి అంటే ఒక కంప్యూటర్ ఒక ప్యాకెట్ ని పంపితే ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ ఇది ముక్కలు ముక్కలుగా బ్రేక్ చేస్తుంది. వాటిని ట్రాకింగ్ నెంబర్స్ తో సెండ్ చేస్తుంది అనమాట. మీకు ఇందాక చెప్పా కదా, మీరు ఒక వీడియో పంపించారనుకోండి నెట్వర్క్ లో, ఆ నెట్వర్క్ లో పంపించిన వీడియో ఒకే లెంత్ లో వెళ్ళడం కష్టం వేరే కంప్యూటర్ కి. సో అది చిన్న చిన్న ప్యాకెట్స్ కింద ఇలా డివైడ్ చేసుకుంటుంది. ఆ ప్యాకెట్స్ మళ్ళీ అతుక్కొని సేమ్ వీడియో కింద రీచ్ అవ్వాలి అంటే ఆర్డర్ లో వాటికి నెంబర్స్ ఉండాలి. సో వాటిని ట్రాకింగ్ నెంబర్స్ తో సెండ్ చేస్తుంది అనమాట. అండ్ అది చెక్ చేసుకుంటుంది అన్ని పీసెస్ కరెక్ట్ గా వెళ్ళాయా లేదా. ఒకవేళ లేకపోతే వెనక్కి పంపేయమంటుంది అనమాట ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్. సో ఒక కంప్యూటర్ నుండి ఇంకో కంప్యూటర్ కి డేటాని పంపడానికి ఇది రెస్పాన్సిబుల్. అండ్ ఇంకా నెట్వర్క్ లేయర్. ఈ నెట్వర్క్ లేయర్ ఏం చేస్తుంది అంటే మీరు ఇప్పుడు ఒక పార్సిల్ పంపాలి మీ ఇంటి నుండి వేరే స్టేట్ ఆర్ అక్రాస్ ద వరల్డ్. ఇది బెస్ట్ రూట్ ఏముందో చూస్తుంది నెట్వర్క్ నావిగేటర్ లాగా. అండ్ మీ పార్సిల్ ని డైరెక్ట్ చేస్తుంది కరెక్ట్ డెస్టినేషన్. ఒకవేళ ఆ రోడ్ బ్లాక్ అయిందనుకోండి వెళ్లే రూట్ లో ఆల్టర్నేట్ రూట్స్ ఏమున్నాయో చూస్తుంది. ఇది ఈ డిజిటల్ వరల్డ్ లో మనకి ట్రాఫిక్ డైరెక్టర్ లాగా ఉపయోగపడుతుంది. ప్రతి కంప్యూటర్ కి యూనిక్ అడ్రస్ ఉంటుంది. లైక్ మన ఇంటికి హౌస్ నెంబర్ లాగా అన్నమాట. మన ఇంటికి హౌస్ నెంబర్ ఎలా ఉంటుందో ప్రతి కంప్యూటర్ కి ఒక యూనిక్ అడ్రస్ ఉంటుంది. సో ఈ నెట్వర్క్ లేయర్ ఈ అడ్రస్ లను చదివి ఎక్కడికి పంపాలో లైక్ జిపిఎస్ కోఆర్డినేట్ లాగా ఎగ్జాక్ట్ మెషిన్ కి పంపిస్తుంది అనమాట. మనం పంపించిన ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా ఆర్ ఏదైనా సరే. సింపుల్ గా చెప్పాలి అంటే ఈ నెట్వర్క్ లేయర్ డేటా ప్యాకెట్స్ ని కరెక్ట్ డెస్టినేషన్ కి డెలివర్ చేస్తుంది. చాలా నెట్వర్క్స్ ఉంటాయి, వాటిల్లో కరెక్ట్ రూట్ ఫైండ్ చేస్తుంది లైక్ పోస్టల్ సర్వీస్ లాగా అనమాట. అండ్ డేటా లింక్ లేయర్ సింపుల్ గా చెప్పాలి అంటే ఒక హోటల్ తీసుకోండి. హోటల్ వాడు ఫుడ్ ప్యాక్ చేసే ముందు అంతా బానే ఉందా లేదా చూసుకుంటాడు. అంతా బానే ఉంటే అప్పుడు ప్యాక్ చేసి పంపిస్తాడు. మీరు జొమాటోలో ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నారు అనుకోండి, ఆ హోటల్ కి వాడు అంతా చెక్ చేసుకుంటాడు అన్ని ఉన్నాయా లేదా, చట్నీస్ అన్ని వేసామా లేదా అవన్నీ చెక్ చేసుకుంటాడు. సేమ్ ఇది అంతే. ఈ డేటా లింక్ లేయర్ ఫిజికల్ ట్రాన్స్మిషన్ లా డేటాని ప్రిపేర్ చేస్తుంది. ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా అవి చెక్ చేసి స్మూత్ గా డేటా ట్రాన్స్ఫర్ అయ్యేలా చూసుకుంటుంది అనమాట ఈ డేటా లింక్ లేయర్. అండ్ ఫైనల్ గా ఫిజికల్ లేయర్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫిజికల్ లేయర్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తీసుకుంటుంది. ఏం పంపాలో లైక్ ఈమెయిలా ఆర్ వెబ్సైట్ రిక్వెస్టా అది ఫిజికల్ సిగ్నల్స్ గా టర్న్ చేస్తుంది. అది కేబుల్స్ ద్వారా కానీ ఎయిర్ ద్వారా కానీ ట్రావెల్ అవుతాయి. ఇది చూస్ చేస్తుంది సిగ్నల్స్ ని పంపించడానికి బెస్ట్ వే ఏం ఉంది అంటే వైర్స్ ద్వారా పంపాలా, ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారా పంపాలా ఆర్ వైర్లెస్ సిగ్నల్స్ అంటే వైఫై ఆర్ బ్లూటూత్ తో పంపాలా అనేది ఈ ఫిజికల్ లేయర్ డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఇది సింపుల్ గా మాట్లాడుకుంటే కంప్యూటర్ నుండి డేటాని తీసుకొని కేబుల్స్ ద్వారా కానీ ఎయిర్ వేవ్స్ ద్వారా కానీ డేటాని పంపుతుంది. మొత్తం నెట్వర్క్ కమ్యూనికేషన్ కి ఇది మెయిన్ ఫౌండేషన్ అనమాట. ఎందుకంటే ఫిజికల్ లేయర్ లేకపోతే కంప్యూటర్స్ కూడా కమ్యూనికేట్ జరగలేవు. మీరు ఎంత అప్లికేషన్ లేయరు ప్రెజెంటేషన్ లేయరు మొత్తం మీరు ఒక ఇన్ఫర్మేషన్ పంపించారు, సో మొత్తం అంతా చెక్ చేసేసుకుంది, అంతా ఓకే ఉంది, రూట్ బానే ఉంది. బట్ అవి వెళ్ళడానికి ఒకటి కావాలి కదా, పాత్. ఆ పాత్ ని చూసేది ఈ ఫిజికల్ లేయర్ అనమాట. పాత్ అంటే లైక్ ఒక రోడ్ లాగా. సో ఆ వైర్ల ద్వారా వెళ్తాయి అనమాట. వైర్ల ద్వారా వెళ్ళాలా, వైర్లెస్ ద్వారా వెళ్ళాలా అదనమాట. సో ఇది ఫౌండేషన్ లాగా ఓఎస్ఐ లేయర్స్ లో ఫిజికల్ లేయర్ అనేది. సో ఓఎస్ఐ లేయర్స్ లో 7 లేయర్స్ మీకు అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. డౌట్ ఏమైనా ఉంటే కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా టీసీపీ ఐపీ మోడల్ గురించి చూద్దాం. ఇందులో ఈ టీసీపీ ఐపీ మోడల్ లో మనకి 4 లేయర్స్ ఉంటాయి. ఈ టీసీపీ ఐపీ అనేది కమ్యూనికేషన్ ప్రోటోకాల్. ఇది మేజర్ గా ఆల్ ఓవర్ ఇంటర్నెట్ డివైసెస్ కి వాడతారనమాట. సో ఈ టీసీపీకి 4 లేయర్స్ ఉంటాయి. అన్ని మెషిన్స్ డేటా నెట్వర్క్ ప్యాకెట్స్ ని సెండ్ చేయడానికి అండ్ రిసీవ్ చేసుకోవడానికి. ఒకవేళ సోర్స్ మెషిన్ నెట్వర్క్ ప్యాకెట్ ని పంపితే త్రూ అవుట్ టీసీపీ ప్రోటోకాల్ డెస్టినేషన్ ఆర్ రిసీవర్ టీసీపీ ని సపోర్ట్ చేయకపోతే అవి రెండు కమ్యూనికేట్ చేసుకోలేవు అనమాట. సో టీసీపీ ప్రోటోకాల్ అనేది నెట్వర్క్ లో సెట్ ఆఫ్ ప్రోటోకాల్స్ ని ఉపయోగిస్తుంది డివైజెస్ కి డేటాని సెండ్ అండ్ రిసీవ్ చేయడానికి. ఈ టేబుల్ చూడండి, టీసీపీ 4 లేయర్స్ ఉన్నాయి కదా. సో ఫిజికల్ లేయర్, ఇంటర్నెట్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, అప్లికేషన్ లేయర్. ఒక్కొక్క లేయర్ గురించి మాట్లాడుకుందాము. సో ఫిజికల్ లేయర్ అంటే ఇది ఎలా అంటే
పోస్ట్ మ్యాన్ లా వర్క్ చేస్తుంది. లెటర్స్ ని ఎలా డెలివర్ చేస్తాడో అలా. మీ కంప్యూటర్ నుండి డిజిటల్ డేటాను తీసుకుని ఫిజికల్ సిగ్నల్స్ ని కేబుల్స్, వైర్స్ మీకు ఇందాక చెప్పినట్టే సేమ్ ఇక్కడ కూడా వైర్లెస్ వేవ్స్ ద్వారా గానీ పంపుతుంది అనమాట. బెస్ట్ రూట్ ని చూసి సిగ్నల్స్ ని పంపుతుంది. ఓఎస్ అండ్ టీసీపీ ఫిజికల్ లేయర్స్ రెండు సేమ్ ఒకలాగే ఉంటాయి. ఓఎస్ఐ అనేది థియరిటికల్ ఫ్రేమ్ వర్క్ ఉంటుంది, టీసీపీ అనేది ప్రాక్టికల్ అప్రోచ్ ఉంటుంది, అంతే డిఫరెన్స్. అండ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఇది ఏంటి అంటే మీ డేటా ప్యాకెట్స్ కి జీపీఎస్ నావిగేటర్ లా యూజ్ అవుతుంది అనమాట. ఇది బెస్ట్ రూట్ ని చూస్తుంది. చాలా నెట్వర్క్స్ ఉంటాయి కదా, అందులో పోస్ట్ సెండ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ సెండ్ చేసేటప్పుడు మనం ఎంత కరెక్ట్ గా అడ్రస్ రాస్తామో క్లియర్ డెస్టినేషన్ అడ్రస్ ఉంటుంది ప్రతి ప్యాకెట్ కి. అండ్ ఇది రౌటర్స్ తో వర్క్ చేస్తుంది. ఇంటర్నెట్ కి ట్రాఫిక్ పోలీస్ లా అన్నమాట. ప్యాకెట్స్ కరెక్ట్ డైరెక్షన్ లో వెళ్తున్నాయా లేదా చూడడానికి. సో ఈ ఇంటర్నెట్ లేయర్ ఏం చేస్తుంది అంటే డివైసెస్ కి యూనిక్ ఐపీ ని అసైన్ చేస్తుంది. ప్రతి ఇంటికి హౌస్ నెంబర్ ఉంటుంది కదా, కరెక్ట్ అడ్రస్ కి ప్యాకెట్ రీచ్ అవుతుంది. పోస్ట్ ఆఫీస్ లో పోస్ట్ సెండ్ చేసేటప్పుడు హౌస్ నెంబర్ అని కూడా మెన్షన్ చేస్తారు అడ్రస్ లో. సేమ్ ఇక్కడ కూడా అంతే. అప్పుడు కరెక్ట్ అడ్రస్ కి రీచ్ అవుతుంది మీ పోస్ట్. సేమ్ ఇది కూడా ప్యాకెట్స్ ని ఫార్వర్డ్ చేస్తుంది. లైక్ ఒక రౌటర్ నుండి ఇంకో రౌటర్ కి అలా త్వరగా డెస్టినేషన్ కి దగ్గర అవుతాయి అనమాట. అంటే దగ్గరలో ఏమేమి రౌటర్స్ ఉన్నాయో ఇలా చూసుకొని ఆ రౌటర్ నుండి రౌటర్ కి అలా పంపించడం వల్ల ఫాస్ట్ గా వెళ్తాయి. అంటే ఇప్పుడు మీరు ఒక పోస్ట్ పంపించారనుకోండి, చెన్నై నుండి ఆంధ్ర ఏదో పంపిస్తే డైరెక్ట్ ఒకేసారి మీ ప్లేస్కి వెళ్ళిపోకుండా మధ్యలో విజయవాడలో ఆగి అక్కడి నుంచి మళ్ళీ బెస్ట్ రూట్ తీసుకోవడానికి అలా. అండ్ నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ లేయర్. ఇది ఏంటి అంటే మనం పంపిన ప్యాకెట్ ని నెట్ లో చిన్న చిన్న యూనిట్స్ గా వాటినే సెగ్మెంట్స్ అంటారు, అలా కట్ చేస్తుంది అనమాట. దాని వల్ల ఈజీగా సెండ్ అవుతాయి. మీకు ఇందాక చెప్పా కదా ప్యాకెట్స్ అని, వాటిని యూనిట్స్ అంటారు, సెగ్మెంట్స్ అంటారు. మీరు ఒక వీడియో పంపిస్తే దాన్ని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి వాటిని పంపిస్తే ఈజీగా డెలివర్ అవుతాయి. సో ఇలా కట్ చేసిన ప్రతి సెగ్మెంట్ కి కూడా యూనిక్ ఐడెంటిటీ ఇస్తుంది, లైక్ ట్రాకింగ్ నెంబర్. సో అసెంబుల్ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. అండ్ ఏదైనా మిస్ అయ్యింది అంటే రీసెండ్ చేయమంటుంది ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్. ఇది ఎర్రర్ ఏమైనా ఉన్నాయో చెక్ చేస్తుంది. ఒకవేళ ఎర్రర్ ఉంటే ఆర్ ఏదైనా మిస్ అయిన ప్యాకెట్ రీసెండ్ చేయమంటుంది. ఫ్లోని స్పీడ్ ని మేనేజ్ చేస్తుంది. ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ ఫ్లోని స్పీడ్ ని రెండింటిని మేనేజ్ చేస్తుంది. అండ్ ఇంకా అప్లికేషన్ లేయర్. ఇది ఎలా అంటే మీ ఫోన్స్, మీ మొబైల్స్ లో యాప్స్ మీరు ఎలా వాడతారో అలా యూజర్స్ కి డైరెక్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాయి అనమాట. లైక్ మనం వెబ్ బ్రౌజర్ లో ఏమైనా సెర్చ్ చేయడానికి, మెసేజ్ యాప్స్ లో స్ట్రీమింగ్ సర్వీసెస్, ఈమెయిల్స్ గానీ, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్, అలా డేటాని ఫార్మేట్ చేసి నెట్వర్క్ కి అర్థం అయ్యేలా చెప్తుంది అప్లికేషన్ లేయర్ అనేది. సో మీకు అక్కడ ఓఎస్ఐ లేయర్స్ లో 7 లేయర్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తాయి. ఇక్కడ 4 లేయర్స్ అన్ని పనులని చేస్తున్నాయి. ఇంతే గైస్ డిఫరెన్స్ అనేది. సో మీకు ఓఎస్ఐ కి టీసీపీ ఐపీకి డిఫరెన్స్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. రెండు ఇంచుమించు ఒకలాగే ఉంటాయి. ఓఎస్ఐ అనేది థియరిటికల్ ఫ్రేమ్ వర్క్ ఉంటుంది, టీసీపీ అనేది ప్రాక్టికల్ అప్రోచ్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.